వెల్కమ్ టు వావి ఛానల్. ప్రాపర్టీ ఆఫ్ అసోసియేషన్ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జిడిడి దివాకర్ తండ్రి గుండె మాడుగుల దేవదానం జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దివాకర్ మాట్లాడుతూ నాకు ఇప్పుడే తెలిసింది, అందుకని నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వస్తే అన్నా చాలా సంతోషంగా Reverend late Devadanam garu. He was my father. Today is my father's birthday, November 14. వారు మంచి లీడర్గా క్రైస్తవ సంస్థలో అభివృద్ధి పొందాడు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కాడు. ప్రపంచంలో ఆయన గాస్పల్ వినిపించాడు. పేదలను ప్రేమించిన వాడు, కష్టపడే మనస్తత్వం, దేవుని అంటే యేసుక్రీస్తు అంటే ఎక్కడ లేని అభిమానం, నమ్మకం. చాలామంది పేదలను చదివించాడు. ఉన్నతమైన స్థితికి దేవదానం గారు ఎదగటానికి కారణం పేదలను ప్రేమించడం. అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్న వారిని, రోగిష్టి వారి కోసం ఆయన చేసిన దానాలు ఈరోజు వారి యొక్క కుమారుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ప్రపంచం మొత్తంలో ఎంతోమంది నాయకులు ఉన్నా కొంతమంది నాయకులు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్ని రీచ్ అవుతూ ఉంటారు. అందుకనే ఆయన చేసిన పరిచర్య బిడ్డల తరం ఆశీర్వదించారు. అందుకనే మా తండ్రి గారిని, మా తల్లి గారిని, వారి యొక్క గాస్పల్, వారి యొక్క సర్వీస్ చిన్న స్థితి నుండి సైకిల్ కాడ నుంచి ఇంటర్నేషనల్ విమానాలు తిరిగే స్థితికి వారు ఎదిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వారు చనిపోయటానికి వాళ్ళకి ఆస్తులు లేవు. వారు చనిపోయటానికి వాళ్ళకు మెడికల్గా ఖర్చులు కూడా అంత డబ్బు లేని వారు. నేను అవన్నీ గమనించి నా తండ్రి కోసం నేను కష్టపడి, నా తల్లి కోసం నేను కష్టపడి గొప్ప కార్యాలు వారికి ఫైనాన్స్ కానీ, ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, వృద్ధాప్యంలో మేము చాలా సర్వీస్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పేదరికంలో వచ్చి ఉన్నతమైన స్థితి అయినా కూడా ఎలాంటి సంపాదన లేకుండా లాస్ట్లో జీరోగానే జరిపారు. కానీ మమ్మల్ని మాత్రం దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకు ఈ ఆశీర్వాదం అని నేను ఆలోచిస్తే, ఈ ఆశీర్వాదం తల్లిదండ్రులు చేసిన పుణ్యాలే, తల్లిదండ్రులు చేసిన గాస్పలే. కాబట్టి వారి సమాధి చర్చిలో, జోలీ సెంటర్ తిరిగే చర్చిలో ఉంది. ఆ సమాధిని గౌరవించుటకు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నటకు ఆయన బర్త్డే సందర్భంలో మేమందరం చర్చి పెద్దలందరం వచ్చి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ కూర్చొని ఆయన యొక్క గత స్మృతులు తలుచుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి.